అమెరికా ఇరాన్ దేశాల మధ్య శాంతిని నెలకొల్పడానికి జరుగుతున్న దౌత్యపరమైన చర్చల్లో పాకిస్తాన్ పాత్రపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికన్ సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పాకిస్తాన్ ద్వంద్వ నీతిని ఎండగట్టారు. అసలు ఈ చర్చల మధ్యలో పాకిస్తాన్ అసలు స్వరూపాన్ని మనం గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలం పాటు ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను దాచిపెట్టిన చరిత్ర పాకిస్తాన్ది అని ఆయన గుర్తు చేశారు. తమ సొంత దేశంలో క్రైస్తవులను హింసించడానికి పక్షపాతపూరితమైన దైవదూషణ చట్టాలను వాడుకునే పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ను పరిపాలించిన ఒక హంతక నియంతను కొనియాడడం వారి నైతికతకు నిదర్శనమని మండిపడ్డారు. హమాస్ ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే ఖతర్ దేశంలాగే పాకిస్తాన్కు కూడా ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం వహించే అర్హత లేదని, ఇస్లామాబాద్ వైఖరిని తాము నిశితంగా గమనిస్తున్నామని సెనేటర్ స్కాట్ హెచ్చరించారు. ఇటీవల ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జరిగిన ఖమేనీ అంత్యక్రియలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ హాజరై నివాళులు అర్పించడంపైనే అమెరికా ఇంతలా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఆ అంత్యక్రియల సందర్భంగా షహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ ఖమేనీని మిలియన్ల మంది ముస్లింలు గుర్తుంచుకునే గొప్ప పండితుడు, నాయకుడిగా అభివర్ణించారు. అంతేకాదు, ఎలాంటి పరిస్థితి ఎదురైనా పాకిస్తాన్, ఇరాన్ దేశాలు కలిసి ముందుకు సాగుతాయి అని ఆయన ప్రకటించిన వీడియో ఇప్పుడు అమెరికాకు ఆగ్రహం తెప్పించింది. మరోవైపు ఇరాన్ రాజధానిలో జరిగిన ఈ అంత్యక్రియల ఊరేగింపునకు భారీ సంఖ్యలో ప్రజలు నల్లటి దుస్తులు ధరించి హాజరయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడిలో మరణించిన ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను ఊరేగిస్తూ దీనిని జాతీయ ఐక్యతకు ప్రతీకగా ఇరాన్ అధికారులు ప్రదర్శించారు. ఈ సంతాప సభ పూర్తిగా అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులకు మరణశిక్ష విధించాలంటూ అక్కడి జనాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పలువురు ప్రతీకారం తీర్చుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించగా, మరికొందరు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమేనీ ముగ్గురు కుమారులు కన్నీరు మున్నీరుగా విలపించడం కనిపించినప్పటికీ ఆయన మరో కుమారుడు మొజ్దాబా మాత్రం ఎక్కడా కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దేశంతో చేతులు కలిపి, మరోవైపు అమెరికా, ఇరాన్ చర్చల మధ్య తాము శాంతిని చేకూరుస్తామంటూ పాకిస్తాన్ ఆడుతున్న నాటకాలను అమెరికా గట్టిగానే తిప్పికొట్టింది. పాకిస్తాన్ లాంటి దేశాల ప్రమేయం వల్ల శాంతి చర్చల పారదర్శకత దెబ్బతింటుందని, అంతర్జాతీయ నియమాలను గౌరవించే దేశాలే ఇక్కడ మధ్యవర్తిత్వం వహించాలని పశ్చిమ దేశాల రక్షణ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.